ఈశ్వరా పరమేశ్వర శంకర నీ అంత దాత లేడు తండ్రి ఈ లోకముల పార్వతమ్మ నీ అంత మాత లేదు తల్లి ఈ లోకముల రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధము విలువ నీకు తెలియదురా నుదుటి రాతలు రాసేవో బ్రహ్మదేవా తల్లి కొడుకుల ప్రేమ నీవు ఎరుగవురా ఈశ్వర పరమేశ్వర నంది పిల్ల నాగన్న ఎర్రి పిల్ల జర్రి పిల్ల ఎతోట 5 జీవనాల గల్లవాడా ఓం బోలా శంకర హర హర ఓం శివ శంకర హర హర శంకర శివ శివ శంకర కైలాసపతి ఓ దేవా సంగమ వేషము వేసి జడలో గంగను దాసి సంగమ వేషము వేసి జడలో గంగను దాసి గంగను బ్రోచిన చూడవు ఓం బోలా శంకర హర హర ఓం శివ శంకర చేతుల శూలము వట్టి మెడల పామును చుట్టి చేతుల శూలము వట్టి మెడలో పామును చుట్టి భక్తుల బ్రోచిన భగవంతుడవయ్యవా భగవంతో శ్రీ జగన్నాథ మురారి భాయి మాం పరందామ ఈశ్వర మహేశ్వర గరుడ కంట మాల గంగాధరుడ అన్ని దేవుళ్ళ గుళ్ళల్లా పోయి శ్రీ గురులోపలికి వెళ్ళి వచ్చిన భగవాన్ హరినామ స్మరణ చెయ్యని వాడు ఆడని విలమానయ్యుండో హరినామ స్మరణ చెయ్యని వాడు హరినామ స్మరణ చెయ్యని వాడు వాడని విలమానయ్యుండో హరినామ స్మరణ చెయ్యని వాడు ఇవి దానా ధర్మాము చెయ్యని వేళ్ళు ఇవి 5 ఎర్రవేళ్ళు దానా ధర్మాము చెయ్యని వేళ్ళు తిరుపతి తీరంగం చూడని కళ్ళు ఇవి 2 జగముల గుళ్ళు తిరుపతి తీరంగం చూడని కళ్ళు కాశీ కాలాద్రి నడవని కాళ్ళు ఇవి 2 మంచం కోళ్ళు కాశీ కాలాద్రి నడవని కాళ్ళు అయ్యా చదువు శాస్త్రము వినని చెవులు ఇవి 2 రాత్నం చెవులు చదువు శాస్త్రము వినని చెవులు శివ శివాని భజించని వానికి దేవునిపై భక్తి ఎక్కడిది అరే చిండి ఓతుకు కుండ మీదనే దేవునిపై మనసు ఎక్కడిది ఇరుగు పొరుగులు ఇల్లే లేదానికి ఇంటి మీది తోలెక్కడిది అరే సందులు బొందులు తిరిగేదానికి సంసారం తోలెక్కడిది మోటు కూతలు కూసేదానికి మొగని మీది తోలెక్కడిది పరాయి పురుషుల కోరేదానికి ప్రతిమత ధర్మం ఎక్కడిది ఈ ఊరు తిరిగే ఊర పందికి పరమాన్నం రూసెక్కడిది తిరుపతి అరే గరుడ గమ్మన్న గజ పంకజనామా చెట్టు మీది పండుగరగనేమి తొడివ ఓడిపోయి జారి మీ ధరణి మీద పడ్డట్టు గుల్ల ముందర ప్రత్యక్షమాయనే
చూస్తానా ఓం నమ శివాయ పరమేశ్వరుడు నా చేస్తాడు భూమి మీదకి వచ్చి ఓం నమ శివాయ చూస్తానా మా సంసారం తానికి నా మంది కుండలు ఎరిగచ్చే మన కుండలు ఎరుగుతుంది మరి రోజుకోటి ఎడగేస్తాం నాయన మంది అయితే వాళ్ళే పారేసుకుంటా అల్కగా ఉంటది పాట వల్ల తీసేస్తే కాదా మరి గాయన ముద్దుగా చేస్తాండి ఇక ఓం నమ శివాయ నాతోని పాటుగా ఇంత ఆడదేంతో ఏడి వెనక్కిదే నిధురుల్లా ఏడి వెనక్కిదే నిధురు కొత్త కొత్త పూజలు కనిపెడతాడు మొన్న వినాయక చవితికి కొత్త పూజ కనిపెట్టాడు అయ్యగారు మొత్తం అదే పూజ చేసుడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొత్తది కనిపెడతాడు ఇదేం పూజ మనం నేర్చుకుందాం అడుగుదాం ఏంది ఓయ్ ఓ మనిషి లేవడేమే కొనుకొచ్చుకున్నట్టేనా నిద్రవా నిద్ర అయ్యో మనిషి అయ్యో లేవడే అరే రే ఎంత పని చేతి కదనే నేనేం చేసిన అతిగా పూజ భిన్నం చేతి కదనే అంటే పూజ చేస్తాను రా తమరు అరే పూజ చేస్తానే ఏ గుళ్ళో పూజ చేసిన ఏ దేవుడు రాకపాయే మనం సంతానం చెప్పాయే ఈ పాడవాడ గుడికాడ పూజ అడిగి ఎంతసేపు అవుతాను ఆయన రాకపోయే సంతానం చెప్పాయే ఈ గుడికాడ ఎంతసేపు ఉంటామని ఆయన నిజంగా సంతానం ఎండికొండలో వేనా ఎండికొండల వరకు ఎక్కడ చూసిండు నా భక్తుడు రానేస్తాడని ఆయన ఒక్కొక్క మెట్టు దిగేస్తాడు నేను ఒక్కొక్క మెట్టు ఎక్కుతాన్నా నేను ఒక మెట్టు ఎక్కి ఆయన ఒక మెట్టు దిగుతాను గలుసు ఆయన రెక్కనుకొని గొర్రె గుడి కాడి గుంజుకొచ్చి నేను సంతానం ఇప్పిస్తూ అలా ఆయన అదే మరి బా ఈటే మరి తేడా కాకుండా ఎత్తి కదనే చూస్తారా పోతుగాళ్ళు మా మొగని సంగతి చూస్తారా గుర్ర గుంజుకొచ్చి నాకు సంతనపలం ఇప్పించినట వీణసొంటి కూర్చరావు దీవంటే పోయి ఏట్లరావు దిస్తానడట తెలివి కల్లోని మొగోడా పోయి మొలకలికి రారా అంటే తెల్లెలకలు చూసి ఎల్లెలకలు వచ్చినట్టుంది మా సంసారం తెల్లలు కనిపితే ఎవరికైనా భయం అవుతుంది ఎలకని చూసి భయపడ్డాడు మొగోడు కానీ ఆడలేదు మగోలేదు ఎవరికైనా భయం అవుతుంది ఏడి వెనక్కిదే పూజ చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద అరే చిత్తం చిన్న భక్తి చెప్పలేదు అంటే మొన్న జమ్ముకుంటా వేనా జమ్ముకుంటా 500 రూపాయలు చెప్పులు తెచ్చుకున్నాక తెల్లారి పోదాం కోరేలు జాతర తీసుకుపోయి మొక్కులే ఉండే వద్దా కోరేలు జాతర పోయి కొండాయిచర్ల తానం చేసినాం కొండాయిచర్ల తానం చేసి గుడి ముందర చెప్పులు తెచ్చి గుళ్ళో పోయి పట్నం వేసి కోరేలు మరలు మొక్కొచ్చే వరకు 500 చెప్పులు ఎత్తుకపో ఏం చేయాలి 500 రూపాయల చెప్పులు ఎవరో ఎత్తుకపోతే నువ్వు అట్టుకునే వచ్చినవా ఎవరో 1500 బూట్లు ఎత్తుకొచ్చి కాదు నాయన అట్లా కదా 1500 బూట్లు ఎత్తుకొచ్చి నీకేరక నాకేరక మనసులో కట్టుకొని చప్పడేకుండాలి ఈ పోతుగాళ్ళ కలకి ఇంతమంది ముందు వేసిన ఇజ్జత్ ఇస్తా మానవ ఇస్తావే నీ ఇజ్జత్ నేనందిస్తా నీ మానవు నేనందిస్తా ఎత్తుకొచ్చినోడు మొగోళ్ళు ఎత్తుకొచ్చుకున్నాయిపో ఆడోళ్ళు నెత్తిలో పెట్టుకొచ్చుకున్నాడు ఇంటికి వచ్చి తొడుక్కుంటూ ఆయన కాళ్ళ కత్తలు నా కాళ్ళ కత్తలేవేనవ్వా చీకట్ల ఆడోళ్ళ చెప్పులు మొగోళ్ళ చెప్పులు తెలుస్తుందా నా జత వేయింది ఆడ జత ఉన్నది ఆ జత పట్టుకొని వచ్చిన తొడుగుతా పట్టలే ఎత్తుకొని వచ్చిన అవి నీకు రాకుండా నాకు రాకుంటే మనం అయితే పూజ అదే అయింది మా సరే కానీ పోదాంపా గుడి ముందర వాళ్ళు గంటలు కొడతారా మరి పోదాంపా గంతే నేను పోదాంపా అంటే పోదాంపా పూజ పడదా మళ్ళా పడతా మళ్ళా గదే పూజ మళ్ళా పూజ పడతా లేపే పడతాను మళ్ళా పూజ అంతే అని భార్య భర్తలు గనక భార్య భర్తలు ఏకమైతేనే బ్రహ్మాది లోకులు మెచ్చును అన్నారు ఎడ్లు బండి ఏకమైతే గట్టెక్కవచ్చు గట్టు దిగవచ్చు గట్టు మీద ఉన్న కట్టెలు ఇంటికి తేవచ్చు సతి పురుషులు ఏకమైతే సభలోకులు మెచ్చునన్నరే అమ్మా అని ఇద్దరు భార్య భర్తలు కనుక దిగ గుళ్ళ ముందుకు వచ్చిండ్రు ఏ ఊరు ఉన్నదయ్యా గంగమ్మ ఏ పల్లె రాజ్యం ఎక్కడున్నదే గంగమ్మ దేశం ఎక్కడున్నదే గంగమ్మ ఊరెక్కడున్నది పల్లెక్కడున్నది మదిగొండ భూములు మందనాములేడా ఊరు పేరు చెప్పవా గంగమ్మ ఉండే పువ్వు చెప్పవా నాకు ఊరన్నలే బాయనే నా బిడ్డ పల్లన్నలే బాయనే నా బిడ్డ ఈ రాజ్యాలు తిరిగేటి రంకు సంఘమోని దేశాలు తిరిగేటి దేవ సంఘమోని భూములు తిరిగేటి బుడిగ సంఘమోని
దూకుచే నా బిడ్డ గక్కన్నెనావురమ్మా నా బిడ్డ గడప దూకుతే నా బిడ్డ గక్కన్నెనావురమ్మా నా బిడ్డ నీ రాజ్యం ఎక్కడున్నది ఓ బిడ్డ దేశం ఎక్కడున్నదే నా బిడ్డ నా రాజ్యం అడిగినవా సంగమ నా దేశం అడిగినవా సంగమ నా రాజ్యం ఉన్నది శివసేన నగరము నా భర్త ఉన్నాడు శివసేన మారదు నా పేరు ఉన్నది సీతామహారయ్య ఏల రాజ్యాలుండనే సంగమ ఎక్క గుర్రాలుండనే సంగమ ఏటి మీద ఎట్ల మందలున్నాయ్య పాటి మీద బర్ల మందలున్నాయ్య కాశీ దాకా కల్లాలు ఉన్నాయ్య ఢిల్లీ దాకా మాకు భూములున్నాయ్యా అమ్మంట విలువనయ్యో సంగమ ఆడవిల్ల లేకనే సంగమ అమ్మంట విలువ ఆడవిల్ల లేదు గోత్రము కొని ఆడ కొడుకు పొలము లేక ఈ ఒక్క గుడిలో పూజ పడుతున్నాము కై వచ్చినవా సంగమ దీవై వచ్చినవా సంగమ నాకు తండ్రుల ఉన్నవయ్యో మేనా మామూల ఉన్నవయ్యో కిరణయ్య శభాష్ సంతోషం సంబరం బిడ్డ వచ్చి రాకతో పచ్చి పాలతోటి పాలాభిషేకం చేసినట్టు అనిపించింది నా మనసు నిమ్మలం అయింది బిడ్డ బిడ్డ నీకు సంతానం ఇచ్చిన సమయం దగ్గరికి వచ్చింది నాకు ఎదురు నిలబడు అన్నాడు దేవజంగమయ్య కనుకనేమి ఏకాదృష్టితోటి అమ్మవారు నిలబడ్డప్పుడు దేవజంగమయ్య కనుకనేమి అటువంటి అయినా కానీ సంతానం ఇస్తానా అని శివజోరణ చెయ్యి పెట్టను రామో రామ శివజోరణ చెయ్యి పెట్టను రాముడు రామన్న రాఘవ రామో రామ శివజోరణ చెయ్యి పెట్టి కనుకనేమి సంతాన బలం చేత పట్టనా సంగమా బలమన్నా చేత పట్టను రామో రామ రామో రామ రామ నేను వచ్చిన పని అయిపోయిందిగా నేను భూలోకం వదిలిపెట్టి కైలాసం వెళ్ళిపోవాలనుకున్నాడు అగదూడు బిడ్డ అక్కడ చెట్టును మాత్రం ఏమో పొల్లు ఇస్తారు అటు చూడు అన్నాడు అటుగా చూపెట్టిడు దృష్టి అటు మలిపోయిండు ఎనక కడుగులు వేసిండు అదృశ్యమై కైలాసం వెళ్ళిపోయిండు పొలము తిన్న తల్లిరా నాలుక మీద పొలమయ్యరా పొలమన్నా కరిగేరా నాలుక మీద పొలము కరిగింది నా రుసులతోని పోతాంది పొలము నా బిదాగా నడిసిపోతాంది గుండెల దాకా కూర్చుండి పోతా ఉన్నదయ్యా వెనకటి నా పల్లె కల ఎందువాయే సుత్తమన్న కళ్ళ కానరాయే పులిసేటి వానుల్లో తడిసి ముద్దయి కొట్లు ఓరలు చెక్కేరు ముద్దుగా కొర్రు గుట్టు కల జోడెట్లతో జోడు గోసులే వెట్టి పనులు చేస్తారు నారి మనలంతా మంచి సిద్ధాలు నారు శంకర భగవంతుడు దేవాని ఎదురున దేవుణ్ణి వేడుకుంటురు ఉయ్యారంగా ఉయ్యాల పాటలు వినసొంపుగా ఆడి పాడేటోళ్ళు
పల్లె రోజులి వలసెల్లిపాయే కూలి పనుల కాలం చెల్లిపాయే కూడుకుంటే మాకు ఎంతో కరవైపాయే ఆనాడు ఏ ఇంట్లో పెళ్లి జరిగిన గాని గౌరవంగా మత్తు గమ్మత్తుగుండేది తల్లిదండ్రి పెళ్లి సంబంధం ఊదుతే సచ్చినట్టు మెచ్చ సంబూరపాడేది ఇవేమి రోజులో పాడు బీడుగాను సినిమాల చిత్రము చదువు విచిత్రము పట్టుమని పాదెళ్ళు నిండి ఉంటో లేదో లాగు గడగడవాడు లవ్వారి అంటాడు వాయి వరసే ఉంటే రోజుల్లో సాటుమాటు సరసమాడేది లోకమంతా చెడిపాయ చూడు అక్క చెల్లాని వరసేమి లేదో గౌరవానికి పట్టెడు పూతూ సంప్రదాయము మారేడు రోజు ఎనకటి నా పల్లె కలయందు వారే మన్న కళ్ళ కనరాయే భార్య భర్తలైనా ఎనక కన్నా మరలినారో శివసేన నగరమైనా వాళ్ళు కూడా ఎరవచ్చేనో బనుకు బనుకు బిడ్డల బంగారులో ఇల్లు చుట్టి 7 కోటలు సూర్యలో ఇళ్ళ వేడికి వచ్చిండ్రు ఆ ఇద్దరు భార్య భర్తలైనా సిరులకించే చిన్ని నవ్వులే మణి మాణిక్యాలో చీకటి ఎరగని పాప కన్నులే మలగని తీర్తాలో గుడిపిడి నడకల తప్ప చదువులే తరగని మాన్యాలో చిత్తపడి పలుకుల ముత్తు మాటలే మాగల మాన్యాలో అరే ఎదగాలి ఇంతకు ఇంత ఈ పసిపోనా ఏలాలి పోతుగల్లు ఎప్పటికైనా ఎండా కథ బిడ్డ నువ్వు కరిగిపోదు మీరు ఒక్కొక్క మాట అంటే నా గుండెల్లో మీద బండెత్తేసిన సందమైతుంది నాన్న. ఒక్క మాట మీరు అన్నారు, ఈ కీడు తేలిపోయే మార్గం చెప్పుదాం అంటే బిడ్డ
కర్రు సందు నాగడి సందు చెయ్యిరికిన సందమైందే నాలుక కింద రేగుముళ్ళు ఇరిగిన సందమైంది బిడ్డ మా నాలుక తడబడుతుందో అన్నావు ఏ తల్లి కోరుకున్న ఏం కోరుకుంటుంది నానా కన్నది కడుపు కావాలి కట్టింది బట్ట కావాలి కాళ్ళ మీద పడ్డ మైల కావాలని కోరుకుంటది అమ్మా అని పిలిపించుకుని ఆడతనమే అది పాడుతనం అన్నారయ్యా అమ్మా అన్న పిలుపు లోపల ఎంతటి కమ్మదనం ఉన్నది పిలవగ పిలవగ మది పులకించని ప్రేమను వర్షించిన ఆయాసము లోపల ఆనందము లోపల పిలిసేటి తొలి పలుకు అమ్మ మనం తొవ్వంటి పోతంటే కాలుకు పోట్రాయి దాకి కాలుకు దెబ్బ దాకుతప్పుడు ఎవ్వలాదికి రారు దెబ్బ దాకేది తాకంగానే కాలు మీదికి లేపి అమ్మ అంటాం అయ్యా అమ్మ ప్రేమలోని గొప్పతనం ఎవరికెరక నానా కన్న తల్లి కడుపు చూస్తుంది కట్టుకున్న భార్య ముళ్ళె చూస్తుంది గట్ల 3 బజార్ల కాడ ఏ తల్లన్న పలారం మంచి పెడితే కన్న తల్లి ప్రేమకు అందాక పోయి అవ్వా ఇది నా కొడుకుది అవ్వా ఇది నా బిడ్డది మరింత పెట్టు అని అడుక్కొని నా పాపి కడుపుకు తింటే నాకేమవుతుందని అడుక్కున్న పలారాన్ని కొసగొంగుల ముడిగట్టుకొని ఇంటికొచ్చిన తర్వాత పిల్లలకు పెట్టుకుంటాననుకున్న తల్లికి ఇంటికాడ పిల్లలు కనబడకపోతే ఆ కన్న తల్లి మనసు ఆలగోడు బాలగోడు అవుతుంది నా కొడుకు ఏ వాడక ఆడుకుంటాడు నా బిడ్డ ఎవరింటికాడ ఆడుకుంటాందో అని 4 వాడలు తిరిగి కొడుకును బిడ్డను ఎనుకులాడకచ్చుకొని కొడుక ఇదివరదాకా ఏ వాడక ఆడుకున్నావురా బిడ్డ నువ్వు ఇదివరదాకా ఎవరింటికాడ ఆడుకున్నవే కొడుక నిన్న వలన కొట్టిండ్రారా బిడ్డ నిన్న వలన తిట్టిండ్రా అని ఒళ్ళంత పునికి చూసుకుంటా తెచ్చిన పలారాన్ని కన్న పిల్లలకు పెట్టుకునేది కన్న తల్లి ప్రేమనే నాయనా గట్ల నా బిడ్డను నేను దాదుకునే బాకి నాకు లేదా అయ్యా ఓ బ్రాహ్మణయ్యా అయ్యా పిల్లలు కావాలని 13 ఏళ్ళ బట్టి కలకల కలకల కన్నీరు తీసిన ఇంకెన్ని రోజులైన కష్టం వెళ్ళవద్దగాని ఈ బిడ్డ బ్రతికే మార్గము ఎప్పుండ్రి నాయనా చెప్పుడు మా ధర్మము పాటించుడు పాటించప్పుడు అది మీ కర్మ వచ్చచ్చే కొత్త సడుగు కొత్త సడుగులోన వచ్చచ్చే కొత్త సడుగు కొత్త సడుగులోన కంకార 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 వయ్య రామమ్మ నా సినారి పోరి కంకార నేర్ప రామమ్మ వయ్య లచ్చమ్మ నల్లగొడికి పిల్లలందం నెమలికి కలందం నల్లగొడికి పిల్లలందం నెమలికి కలందం నీకు లబ్బరి గాజులు అందవే నా సినారి పోరి నీకు సోకుల గాజులు అందవే వయ్య లచ్చమ్మ దొరగారి ఇంటి కాడ దుదు నిమ్మ చెట్టు కింద దొరగారి ఇంటి కాడ దుదు నిమ్మ చెట్టు కింద నీకు తుర్క దయ్యం పట్టనా నా సినారి పోరి నీకు మాల దయ్యం పట్టనా వయ్య లచ్చమ్మ కట్లమడుగు నీది ఓ తల్ల కొలువు నాది మరి కట్లమడుగు నీది ఓ తల్ల కొలువు నాది మిర్చీల కంట రావమ్మ నా సినారి పోరి బజ్జీల కంట రావమ్మ వయ్య లచ్చమ్మ కొట్టు పెట్టుడు ఇక్కడ నీ బొమ్మలు నింపుడెక్కడా కాటికి పెట్టుడు ఇక్కడ నీ కన్ను కొట్టుడెక్కడా ఏమతున్నా నాగులా నాగమల్లే దారిలో బయలు ఇద్దరు మాదిరి వాళ్ళు గుణ 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 అంతకు అద్దాల తీరే కట్టిందిరా తీరే కట్టిందిరా ఆనాటికి ఈనాటికి రోజులట్ల మారలో రోజులట్ల మార
ఎనకటి పెద్ద అయ్యలంతా అంచు దోతులు కట్టి ఆనందపడ్డరు ఈనాటి నా తమ్ముడు ఇరుకు పైట్లు వేసి ఇబ్బందులు పడ్డరే ఇబ్బందులు పడ్డరు వెనుకటి పెద్దవ్వాలంతా ఆయనపు నూనెలు పెట్టి బరడకురులు వెచ్చిరి బరడకురులు వెచ్చిరి ఈనాటి నా చెల్లె సిక్కు షాంపులు పెడితే సిప్పు రెడిగా లాయరు అంది అన్న ఎంటికలకు గుంజి రబ్బరేజరా నాటికి ఈనాటికి రోజులెట్లా మారదా వెనుకాటి కోడళ్ళు అత్తలకు భయపడి మంచాల వీధికి కంచాలందించిరి కంచాలందించిరి ఈనాటి కోడళ్ళు అత్తమా కలిపి వచ్చే పెడతారు కావచ్చు ఈనాటి కోడళ్ళు అత్తలకు మర్రబడి మామలకు మర్రబడి ఇంట్లో సిత్తులు పెట్టి వెళ్ళిపోతున్నారు ఆనాటికి ఈనాడు నిలబడతాను ఏమైనా ఆయన నన్ను చూసే నిలబడతాను ఆయన ఏమనిపిస్తాను నాకైతే నువ్వే మళ్ళీ గాలి పెడతాను స్కూటీ పెట్టి చూస్తారు మళ్ళా నీలో నీలో నీలంటూ అప్పడానికి నీలో నీలో నీలంటూ అప్పడానికి నీలో నీలో నీలంటూ అల్లుడొచ్చిండాని 5 రూపాయలు పెట్టి ఈత కళ్ళు నేను తెస్తే ఏమి చేసిండమ్మా తాగలేదా పీసు లేదానికి కేసే పెట్టి కేసు పెట్టిండాని స్టేషన్కు నేను పోతే అయ్యో పోలీసులు ఏమన్నారు ఈ కానిస్టేబుల్ నాకు ఏం చేసిండు ఈ కానిస్టేబుల్ నాకు కన్నే కొట్టిండే అల్లుడొచ్చిండాని ఆకిట్లా ముగ్గు పెడితే అయ్యో ముగ్గు మీద నీళ్లు పోసిండా ఏంది సుక్కల ముగ్గు చూసి సిక్కుల పడ్డా నేనెందుక నోరు ఉత్తర భయపడతా అల్లుడొచ్చిండాని అరిశాలు వేసి పెడితే ఇక ఈతకల్లే అరిసెలు ఎక్కడ తింటాడు తినలే కావచ్చు అరిసెలు నిన్న అల్లుడు అత్తగా మరి గుడిసెలో ఉన్న రత్నవదలు కనుకనే గుడిసె ముందు ఏరవస్తున్నామా అరే మొలక మొలితేనే మామిడి మొలక మొలితేనే ఓరి దేవాక్షి శామదీయంగా నారి నామాక్షి కప్పుడు నాలుగట్టయో పూత ఊసనే మామిడి పూత ఊసనే ఓరి దేవాక్షి శామదీయంగా నారి నామాక్షి కప్పుడు నాలుగట్టయో భార్యాభర్తలు కనుకనే ఆడబిడ్డ రత్నవారావా తల్లి గిదగిద ఉరికి వచ్చినమ్మా ఆడబిడ్డ కాళ్ళ మీద ఉరిగే నీ కాళ్ళు మొక్కుతన్న బిడ్డ నా బిడ్డను తీస్తన్నా అవ్వా కాళ్ళ మీద ఎత్తన్నా అవ్వా కాళ్ళ మీద ఎత్తన్నా అవ్వా అమ్మా ఆడబిడ్డ రత్నవ్వా నా బిడ్డను తీసుకొచ్చి
నీకప్ప చెప్పుతున్న బిడ్డు నా బిడ్డను దాదుకోవా నా బిడ్డను ఎందుకో ఎందుకురా కంచే ఈడికి 21 దినం అవుతుంది కానీ 21 దినం నాడు నా బిడ్డ పేరు పెట్టుకుందామా అని బట్టు బ్రాహ్మణుల మిమ్మల్ని పిలుస్తానవ్వా వచ్చినవుగా బట్టు బ్రాహ్మణుల్లో అవ్వయ్య గండాన బిడ్డ అవ్వయ్య గండాన ఈ బిడ్డ పుట్టింది అమ్మ అని పిలిస్తే అమ్మ ప్రాణం పోతుంది బాబు అని పిలిస్తే బాబు ప్రాణం పోతుంది అన్నారవ్వ అందుకొరకే ఈ ఊరు లోపల కాపులు కర్ణాలు ఎలమలు వ్యాపారులు తెలుగు టెంకరి దొరలు దొరసాడు అర్జన గిరిజన శాల సాకలి మంగలి వడ్ల కంసాలి కమ్మరి కుమ్మరి అవసల 18 జాతుల మంది ఉన్నారు ఎవరి చేతులనన్నా ఈ బిడ్డను పెట్టి ఊళ్ళ మీద పల్లెల మీద అడక్క తిని బ్రతుకు అన్నారమ్మా ఈ రాజ్యం లోపల ఎవరి చేతులు పెడితే ఎవరు నా బిడ్డను దాదుకుంటారు తల్లికి గండం పిల్లకు గండం మంత్రసానికి ఏమో గండం అని మందు మాకు పెట్టి నా బిడ్డ ప్రాణం తీస్తారని నిన్ను మేము వినిపించినామా ఎందుకొరకంటే తోడ పుట్టిన అన్న కన్న బిడ్డ కాబట్టి కడుపులో పుట్టిన కన్న బిడ్డ వల్ల దాదుకుంటామని నిన్ను విలిపించి నీ చేతులు పెట్టి మేము వెళ్ళిపోతున్నామవ్వా కానీ మేము వెళ్ళిపోయేటప్పుడు ఒక్క మాట తల్లి నా బిడ్డ అంటే పసిగిల్ల కసిగా అంత 21 రోజు బిడ్డను తీసి నీకు అప్ప చెప్పిపోతున్నా పసివిలగల్లంటే పొద్దుకి 7 సార్లు మాపుకి 7 సార్లు వీగుతే పసిగిల్లలు బతుకుతారే అవో పొద్దుకు 3 సార్లు మాడకంటితే పసిగిల్లలు బతుకుతారు గాలాంటి బిడ్డను రక్తపు గుడ్డును తీసి నీ చేతిలో పెట్టిపోతున్నా నువ్వు కాను పోయపోతావా ఆకరాయి కన్న విజావా తొట్టెల్లా ఉన్న కాడ బిడ్డ బిడ్డకు నోరుండే బడికే నువ్వు పని చేసుకుంటే అంటే అవ్వ నా లేత పేగులు లోతులు పడుతున్నా పెద్ద పేగులు బెంగ నీరుతున్నాయి నాకు ఆకలి అవుతుందని నా బిడ్డ నిన్ను అడుగుతా అట్లా కాకుండా కానీ బిడ్డ పొద్దుకు 3 సార్లు మాడగంటే పసిపిల్లలు బతుకుతారు ఒకవేళ నువ్వు మాడగంట పోతే ఇంకప్పుడు నా బిడ్డ మాడ దిమ్మీస బట్టి గుద్దినట్టు 7 లోకంలో పోటేసినట్టు నా బిడ్డ మాడ గుంజుతంటే నా బిడ్డకు దేవుడు కాళ్ళు ఇచ్చేపటికే నీ దగ్గరికి వచ్చి అమ్మో నా మాడ గుంజుతుంది నా మాడకు సమరంటు అని నిన్ను అడుగుతుందానమ్మా గడికి కసికడు పాలు పోయేవ్వా మాడాకు సమరు అంటూ అవ్వా రేపు రేపటి కాళ్ళ భగవంతుని మీద భారం వేసుకొని ఆ బిడ్డను దాదుకుంటా అంటే ఇంత 7 ఏళ్ల బిడ్డ అయిన నాడు నా బిడ్డతోటి పిల్లలు కొత్త బట్టలు తొడుక్కొని కళ్ళ ముందర తిరుగుతంటే గప్పుడు నా బిడ్డ నీ దగ్గర గురికొచ్చి ఎంత ఎట్టెక్కిరి బిడ్డ అయినా ఏ మొగోని దగ్గరికి పోయి బాపు నాకు గా బట్ట కావాలి ఈ బట్ట కావాలనని ఏ బిడ్డలు అడగబోరు ఎట్టెక్కిరి ఆడవిల్లైనా అవ్వ మీద గావుర పడుతుంది గప్పుడు నీ దగ్గరికి వచ్చి నా బిడ్డ అవ్వా నువ్వు గడవంటి బట్టలు కావాలి గిటవంటి గాజులు కావాలి గడవంటి సొమ్ములు కావాలని అడిగినప్పుడు అవ్వ యవాని గండమే మరి పిండమా ఎవరి గండం ఎవరి పిండము ఎవరి కొట్టిర్రు ఎవరి సాధ్యపడ్డరు మా వదిన సీతమరాని మా అన్న శివసేన మహారాజు కుక్కలు కన్నట్టు అని మగుదాబ్రం వేసి పోయిండ్రని నువ్వు ఒక్క మాట అంట బిడ్డ ఏ బాయి చూసుకున్న బిడ్డ
వదిన బిడ్డ అట్లా కాకున్నా వదినే రేపటి కాళ్ళ నా బిడ్డ 12 ఏళ్ళ బిడ్డ అయిన నాడు 12 ఏళ్ళు మేము రాజ్యాల మీద దేశాల మీద పోయినాము పేరుల్లో తిరిగి రాకపోతే నా వదిన అడవిలో చచ్చిపోవచ్చు మా అన్న అడవిలో చచ్చిపోవచ్చు అని బిడ్డను ఆగమయ్యే ఉన్న మా రాజులకిచ్చి నా బిడ్డకు కళ్యాణం వేసి అత్తగారింటికి తాగదోరు ఎందుకొరకంటే రాజును పెళ్ళాడితే రచ్చల మీద కూర్చుంటుంది నా బిడ్డ దొరను పెళ్ళాడితే దొరసానోలే బతుకుతుంది లంగని వేసుకుంటే లంగోని పెళ్ళమని పేరు మొయ్యాలి దొంగని వేసుకుంటే దొంగోని పెళ్ళమని పేరు మొయ్యాలి బిడ్డ అందుకొరకే వీడియో ఉన్న మా రాజులకి ఇచ్చిన బిడ్డకు పెళ్లి అయ్యి నా వదిన కూడా వస్తుందా నా అన్నది కూడా వస్తుందా అని ఎక్కడేమీ లేని వాళ్ళకవ్వా బిడ్డనిచ్చి పెళ్లి ఎత్తరవ్వా చేసుకున్న భర్త మంచోడ ఏదుంటే అవ్వగారిని మరిపిస్తాడు అన్నదమ్ముల మరిపిస్తాడు అక్క ఎల్లల్ల మరిపిస్తాడు అదే చేసుకున్న భర్త తాగుపోతో తిరుగుపోతో లంగో దొంగ అయితే ఎగిరేస్తే ఆడపిల్లను దెబ్బ కొడితే ఎగిరి వారంగలే చీపిరి కట్ట చేత పట్టి సగం ఆకిలు ఉడిచిన తర్వాత గా బిడ్డకు అవ్వాది కత్తే అయ్యాది కత్తే చీపిరి కట్ట ఆడ వారేసి ఇంటి ముందర ఉన్న పందిరి గుంజలు పట్టుకొని అవ్వయ్య రాకడకు చూస్తుంది గా బిడ్డ బిడ్డ ఇక మీ వెళ్ళిపోతున్నావు కానీ పోయేటప్పుడు ఆఖరి మాట నా బిడ్డను భగవంతుని మీద భారం వేసుకొని సాదుకోంగా ఒకవేళ నా బిడ్డకు భూమి మీద బుక్కెడు ప్రసాదం ఒడిచిన నాడు నా బిడ్డ చచ్చిపోతే కుక్కల నక్కల పాలు వేయకవ్వా కాకుల గద్దల పాలు వేయకవ్వా కట్టాల గద్దల్లో నా బిడ్డను పొందబెట్టి 21 దినం నాడు తొడిగిచ్చిన పుట్టు కూసాలు పట్టు వంగీలు ముత్యాల కుళ్ళ తీసుకుపోయి నువ్వు ఆనమాలు పెట్టవే అవ్వా రేపు రేపటి కల్లా మేము బ్రతికి పట్ట కట్టి తిరిగి వచ్చిన నాడు ఓ అన్న నీ బిడ్డ చచ్చిపోయింది ఓ వదిన నీ బిడ్డ చచ్చిపోయిందని నువ్వు గా మాట చెప్పేది ఉంటే గా బొంద మాకు చూపెట్టేది ఉంటే బిడ్డు గా బొంద కాడి పోయినా కడుపులున్న సొదమి వెళ్ళ పోసుకుంటాము వల్ల వలపోతాండే వలపోసేటప్పుడు మాత్రం అనగా రత్నవ భర్త రత్నశీల మహారాజు ఏది ఆడిబిడ్డ భర్త అచ్చినోడు వచ్చిండగా ఆకిట్ల నిలుస్తుండి మాత్రం అనగా బాధపడతాడు కన్నీళ్ళు కళ్ళ పోయింటి కారిపోతానే మొగోడికి ఎంత దుఃఖం ఉన్న మొక్కల సందన తలకే పెట్టుకుని కుమిలిపోతాడు కానీ ఆడిదాని లెక్క మొగోడు గొల్లెత్తాడు ఇక ఈ ఆడిబిడ్డ ఒక్క మాట అంటలేదా 2 మాటలు అంటలేదా అప్పుడు ఆ రత్నమ్మ భర్త రత్నశీల రాజు భార్య దగ్గరికి వచ్చాడు ఏమే రత్నమ్మ పాప వాళ్ళు గంత గోసపడతారే పిల్ల బిడ్డని విడిచిపెట్టి ఎట్లా పోవాలి ఒక పేగు బంధాన్ని అని చెప్పి బాధపడుతుంది మీ వదినే మీ అన్న మొగోడు కూడా ఎడతా అంటే అచ్చిన మంది ఆడోళ్ళు కాదే మొగోళ్ళు కూడా నిలబడి ఎడతారు గంతమంది దుఃఖం వస్తుంది కానీ ఒక్క మాట నీకేంది వదినే నేను లేనా అన్న నీకేందే ఎందుకు బాధపడతారా 12 ఏళ్ళు అంటే సూత్రం అడ్డలా గడతాయి నీ బిడ్డను కంటికి రెప్పోలా కాపాడుతాను ఒక్క మాట నువ్వు అంటే వాళ్ళకు తృప్తి అవుతుంది పేరకాడ కూడా తిన్నా తినకున్న వాళ్ళు కొంచెం కంటి నిండా నిద్రన్న పోతారు కాదే మంది ఏడుతారు నీకు ఏడుపత్తలేదా అని అయ్యో అంటే అయిపోయిందా నాకేడు పది నేను ఎడతా అయ్యో అంటే వాడిది నా వదినే నీ బిడ్డ మీ గడ పుట్టిందా వదినే నా వదినే నీ బిడ్డ నా గడ పుట్టా మంచిగుండు వదినే నా వదినే మీరు ఈ వానకాలం దిన ఏడికని పోతావు వదినే నాన్న మీరు పోయేటప్పుడు చెరొక్క ఛత్రి కొట్టవర్రి వదినే 12 ఏళ్ళు ఉంటుందా ఛత్రి నా వదినే నువ్వు కారపొడి బదిలెట్టి పోతాము వదినే కారపొడి ఎలా పోసుకుంటావు ఓ
కరేబార్కు వెళ్ళ వస్తుంటారా డబ్బలు పోసుకుంటా డబ్బల్లో పోసుకో నువ్వు ఇంకెళ్ళనన్నా పోసుకో నా వదినే నీ ధర్మకల్లా గుణం కాదు వదినే నా వదినే నువ్వు బియ్యం బదులు పెట్టిపోతావు వదినే నా వదినే సన్న బియ్యం కొట్టు నాకు తొట్టు బియ్యం పెడతారు కావచ్చు వదినే నా వదినే నేను ఎడతాంటే పోతుగల కాడ మంది నా సౌతులు అవుతారు కాదు వదినే చెడవకు లేత ముఖం లోతు కళ్ళు నా పెళ్ళాని మిట్ట కళ్ళు ఏదో వరకు పట్టాడుతుంది లోతు కళ్ళ కాడు అయినా మరి మోటార్ ఎత్తినాక స్టార్టర్ ఎత్తుకొని మోటార్ పోసి బోదర్ నిండాక కాలువ తాగినట్టు లోతులు నిండుతున్న బయటకు వస్తాయి దీని ఏడవ కాదు ఇజ్జత్ మనం పోతుంది నాది పోతుంది నీది కాదు అని అప్పుడు మాత్రం మన రత్నశీల మహారాజు ఆ చెల్లెకు అంటే చెల్లె కాదు కానీ ఆడబిడ్డ భర్త అన్నాడు కదా మరి చెల్లె సీతమరా అని నువ్వు బాధపడకు నీ బిడ్డకు ఆపద రాదు నీ బిడ్డను ఏడవనియకుంటా మంచిగా పెంచుతావు సాత్తావు నీ చేతులు పెడతా చెల్లె నువ్వు బాధపడకు అని చెప్పి నెత్తి మీద చెయ్యేసి ఒట్టేసి ప్రమాణం చేసిండే అవ్వా